ఓం శ్రీ సాయిరామ్. నా పేరండి ఎదర సీతారత్నం అండి. నేను 15 సంవత్సరాలు బట్టి బాబా గారి సేవలో పాల్గొంటున్నాను. మేము పుట్టపర్తికి 10 సార్లు వెళ్ళామండి. ప్రతి సంవత్సరం వెళ్తున్నాం కానీ 2 సంవత్సరాలు బట్టి వెళ్ళలేకపోయామండి. ఒంట్లో బాగోట్లేదని. పుట్టపర్తిలో 6 సార్లు సేవ చేసామండి. నాకు బాబా గారు దర్శనం కూడా ఇచ్చారండి. నేను వెళ్తా అండి. అక్కడ గుంటూరులోను రైలు ఎక్కలేకపోయానండి. ఎక్కకపోతే బాబా గారే వచ్చి నన్ను రైలు ఎక్కిచ్చారండి. బాబా గారి దర్శనం అయ్యాలి. అక్కడే గుంటూరులోనే నాకు రైలు స్టేషన్‌లోనే దర్శనం ఇచ్చారండి బాబా గారు. ఆయనే మమ్మల్ని రైలు ఎక్కిచ్చారండి నలుగురిని. అప్పుడే నాకు అనుభూతి చెందిందండి బాబా గారి మీద. అంతకుముందు మా ఊళ్ళో భజన పెడితే వెళ్ళేదాన్ని కాదండి. 2 రోజుల క్రితమే వెళ్ళాను. బాబా గారి దగ్గరికి వెళ్ళాలని అనుకున్నానండి. బాబా గారి దర్శనం రైలు స్టేషన్‌లోనే నాకు దర్శనం అయిందండి. నాకు అనుభూతి కూడా అయాల అప్పుడే కలిసిందండి. మేము పుట్టపర్తిలోనండి అక్కడ ఢిల్లీ నుంచి వస్తారు చూడండి, వర్క్ చేస్తారు వంటక. ఆ వర్క్‌లో అంట్లయి తోమేమండి. మళ్ళానంటి సత్యసాయిబాబా గుడిలో కూడా అక్కడ వంటలయ్యి ఆడ ప్లేట్లు అయన్నీ తోమేమండి, కడిగాము. ఎక్కడ ఏ సేవ వస్తే ఆ సేవకు పాల్గొన్నామండి మేము. 5 సార్లు వెళ్ళినప్పుడు 5 సార్లు మాకు అదే వచ్చిందండి. 5 సార్లు మేము అదే తృప్తిగా చేసి 11 రోజులు చేసి వచ్చామండి. బాబా గారు అనుభూతి చెందే వచ్చామండి మేము. మా మనవరాలని, మా మనవడిని కూడా తీసుకెళ్ళానంటే ఆళ్ళు కూడా ఒక రోజున చేశారండి సేవ కూడా. బాబా గారి అనుభూతి మాకు బాగానే ఉందండి. ఎక్కడైనా మాకు ఆపదలో కనపడతారండి. బాబా గారి సత్యం మీదే మేము తిరుగుతున్నామండి. అసరాపేటలోనండి ఎప్పుడన్నా పండగలకి గట్టా వచ్చేవాళ్ళమండి, సేవ చేసేవాళ్ళమండి, ఏయన్నా పంచి పెట్టుకునేవాళ్ళమండి. అనంతరాన్ని కూడా మేము దుప్పట్లు గట్టా బాబా గారి సంస్థలో బాబా గారు ఏయన్నా ఫంక్షన్లు వచ్చినప్పుడు పంచి పెట్టుకునేవాళ్ళమండి పేదలకండి. మాకున్న దాంట్లోకి 10 మందికి ఒక 50 మందికి, 60 మందికి దుప్పట్లు అయి పంచి పెట్టుకునేవాళ్ళమండి. ఏదో మాకున్న తోచిన కాడికి అందరికి లేనోళ్ళకి అందరికి తీసుకొచ్చి పెట్టేవాళ్ళమండి. బాబా గారు అది కోరికిచ్చారు మాకు. ఏదో మాకు కలిగిన కాడికి చేస్తున్నామండి ఇంకా. ఇక బాబా గారి దయ్యానండి ఇదంతా. ఇక బాబా గారి తోడుంటే ఏదన్నా చేయగలదుమండి ఇంకా. మాకు ఆ బాబా గారి అనుభూతి మాత్రం బానే ఉందండి. పాలాంచ రమ్మంటే వచ్చామండి. కొత్తగూడెం రమ్మంటే భజనకొచ్చామండి సేవలు చేత్తాకి. మా మా మనవలు కూడా వస్తారండి ఎక్కడికైనా సరే. ఆయనేటి, మా మనవరాలేటి మేమందరం కూడా సేవకు కూడా వెళ్తామండి. ఎక్కడ భజన అంటే వెళ్ళిపోతాం మేము ఆటికి. బాబా గారి తృప్తి మాకు బాగుందండి. కరోనా వచ్చినప్పుడండి మా ఇంట్లో మా కోళ్ళకిని, మా చెల్లెలకి కరోనా వచ్చిందండి. అప్పుడు నేను సేవకి వెళ్ళలేకపోయానండి. మరి చంటి పిల్లలు కూడా ఉన్నారండి. మరి వాళ్ళిద్దరిని చూసుకోవాలి కదండి మేము. మా చెల్లెలు గారైనా కొత్తగూడెం వెళ్ళింది, మా కోళ్ళైనా అనంతారావున ఉందండి. ఇక ఎవరింటికి రానియలేదండి. అప్పుడు సేవకైతే పాల్గొలేదండి మేము. లేకపోతే అప్పుడైనా వెళ్దుమండి. అప్పుడు ఆ అవకాశం దొరకలేదండి నాకు. అంతవరకే తృప్తి పడ్డామండి మరి. పుట్టపర్తికి 3 సార్లు వెళ్ళండి ప్రతి యాత్రకి. ఒకసారి అనంతారం నుంచి 35 మంది వెళ్ళామండి. అక్కడ బాబా గారి సేవలో పాల్గొన్నామండి. భజన మందిరంలో భజన చేసాము. అయన్నీ ప్రశాంతాల బాబా గారి పుట్టినరోజుది, బాబా గారి తల్లి గుడి అన్నీ తిరిగి చూసొచ్చామండి. 3 రోజులకి మళ్ళీ ఇంటికొచ్చేసామండి. 35 మంది వెళ్ళామండి మేము అప్పుడు. అంతా అక్కడ బాగానే బాబా గారు బాగానే పరిశీలించారు. మమ్మల్ని బాగానే పరీక్ష పెట్టారు. బాగానే చూసి వచ్చామండి. మాకు ఎప్పుడెళ్ళా మాకు ఆటంకాలన్నది జరగలేదండి అక్కడ. బాబా గారు మేము ఇలాగెళ్ళామో మమ్మల్ని అంత జాగ్రత్తగా తీసుకొచ్చి దింపేవారండి. మాతోటే వచ్చేవారండి బాబా గారు. బాబా గారు లేనిదే మేము అడుగేయలేమండి. బాబా గారు ఉండబట్టే మేము నడుస్తున్నామండి ఇప్పటికి కూడా. బాబా గారు రథయాత్రకంటే మేము యనమండుగురు వచ్చామండి. భజన మందిరంలో కూర్చున్నాం. శుభ్రంగా దేవుణ్ణి ఊరేగించిన దాకా ఉన్నామండి. మళ్ళా బాబా గారు వస్తున్నారు, 4 రోజులకి వస్తారనగా ఫస్ట్ 4వ తారీఖు, జనవరి 4వ తారీఖుని ఏయన్నా పంచిపెట్టుకోవాలని చెప్పారండి. మా ఊళ్ళో ఒక 80 మందికి దుప్పట్లు అయి పంచిపెట్టుకున్నామండి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చామండి రథయాత్రకి. ప్రేమ రథయాత్రకండి మేము అనంతారం నుంచి వచ్చి యనమండుగురం అది రథయాత్రలో అనసూరాపేట మొత్తం తిరిగి అప్పుడు దేవుణ్ణి గుడికి వచ్చాక మేము వెళ్ళిపోయామండి. బాగా జరిగిందండి. ఇదైనా నాకు తెలవదండి. ఆ బాబా గారే తీసుకొచ్చారేమో. నేను ఆస్పత్రికి వెళ్దామని వచ్చానండి. వచ్చిదాకా అక్కడ కూర్చుంటే ఇలాగని చెప్పారని ఇక్కడికి వచ్చాను. నేనండి నాకు షుగర్, బీపీ ఎక్కువ ఉందండి. అది చూపించుకుంటా కానీ జంగారెడ్డిగూడెం వెళ్దామని వచ్చానండి. అంతలోకి ఈ మాట తెలిసిందని మళ్ళా ఇటు వచ్చానన్నమాట. బాబా గారు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఖమ్మం నుంచి వచ్చారంట, ఏదో చెప్తున్నారు అని అంటే అది తెలుసుకుందామని ఇక్కడికి వచ్చానండి. అదే బాబా గారు మాకు మా మనవడికి ఏదో ఎవరో వచ్చినట్టు మాట్లాడినట్టు అనిపించిందంట తెల్లారి గట్ట. అది అమ్మాయి ఎలాగంట అంటే అంతలోకి రామ్మ గారు కొట్టుకాడికి వచ్చేసరికి ఈ మాట చెప్పారు.
అంటే ఈ అవకాశం వచ్చింది ఇందులో మాట్లాడటానికి నాకు అనుకూలం వచ్చిందండి. అనుభవం ఇచ్చారు నాకు బాబా గారు. ఈ అవకాశం ఇచ్చినందుకు సాయిరామ్ గారు జై సాయిరామ్, జై సాయిరామ్.